టీఆర్ఎస్ పార్టీ పుట్టింది అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాదులపైన. అబద్ధాలనే ఆయుధంగా మలుచుకొని సెంటిమెంట్ను వాడుకొని ఆ రోజు తెలంగాణ యువతను, తెలంగాణ ప్రజానికాన్ని ఆవేశాలకు లోంచేసి అనేకమైన మాయమాటలు చెప్పి చాలామందిని, హరీష్ రావు గారు ఆత్మహత్య ప్రయత్నం చేసినందుకు కానీ అగ్గిపెట్ట మర్చిపోయారు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తామని చెప్పిన ఆమరణ దీక్ష, కానీ జ్యూస్ తాగింది. వారు ఆదర్శంగా తీసుకొని చాలామంది యువకులు ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ తల్లుల యొక్క గర్భశోకానికి కారకులైంది. కానీ తల్లి సోనియా గాంధీ గారు ఏ మాట అయితే ఇచ్చారో, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ ఏ ఆశయాల కొద్దీ, ఏ ఆశయం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆశయాలను నెరవేర్చాలని చెప్పి కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం, మీ మనసులో మాట నాకు తెలుసు అని చెప్పి ఏదైతే తను చెప్పిందో, మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు ఆ తదనంతరం జరిగిన ఎన్నికల్లో మోసపూరితమైన మాటలు, అబద్ధాలనే నిజంగా ఆ రోజు నమ్మి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయో అని చెప్పి 2 పర్యాయాలు పట్టం కట్టినప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలే. ఆ రోజు ఇంటికో ఉద్యోగం అని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి, ఇలా అనేకమైన హామీలు ఇచ్చారు. మోసపూరిత దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి అనేక బంధులు ప్రకటించి రాబంధుల్లా మారి తెలంగాణ ప్రజల పట్ల అప్రజాస్వామికంగా ఒక నియంతృత్వ నిరంకుశ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల అవినీతిమయమైన పరిపాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల పైసలకు అప్పును నెట్టి ఇవాళ తెలంగాణ ప్రజలపై నెట్టినాక ప్రజలందరూ కూడా గమనించారు. ఇవన్నీ కూడా కేవలం మాయ మాటలు, మోసపూరితమైన మాటలు. మా బతుకులన్నీ కూడా పీనం మీదికి పోయి పొయ్యిలబడ్డాయి కాబట్టి మా బ్రతుకులు మేము బాగుపరుచుకోవాలి, తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, హరిజనులకు కానీ, గిరిజనులకు కానీ ఇవాళ అండగా ఉన్న పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రాష్ట్రంలో 16 నెలల క్రితం యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో తెచ్చుకునేవారు. ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని సోనియా గాంధీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి యొక్క సూచనల మేరకు ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చారో ఆ ఒక్కొక్క హామీని ఇవాళ ఆర్థికంగా ఇంత సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ వారి మంత్రివర్గం వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇలా ఒక్కొక్క హామీను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పేదవాడికి పెద్దవాడికి తేడా ఉండకూడదని చెప్పి ఇవాళ సన్నబియ్యాన్ని కూడా ప్రతి ఇంట ఇచ్చి ఇవాళ వారి కళ్ళల్లో వెలుగు చూస్తూ, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు 56,000 ఉద్యోగాలను 10 నెలల కాలంలోనే ఇచ్చి ఇవాళ విద్యార్థులకు డైట్ ఛార్జీలను కానీ, కాస్మెటిక్ ఛార్జీలను కానీ పెంచి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఇవాళ నిర్విఘ్నంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఇవాళ చెప్పుకుంటూ ఇవాళ నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవాళ విదేశీ పర్యటనలకు వెళ్ళి విదేశీ పెట్టుబడులను కూడా విపరీతంగా ఆకర్షించి, ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీయించింది కాబట్టి
రాష్ట్రం పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో లేదు కాబట్టి చేసిన అప్పులకు సంవత్సరానికి 82 వేల కోట్లు మిత్తి రూపాలనే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా విదేశీ పర్యటన చేపట్టి దావోస్కి వెళ్ళి ఇంచుమించు 1,85,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని కానీ సింగపూర్ యొక్క అనుబంధంతో స్కిల్ యూనివర్సిటీని కానీ ఫోర్త్ సిటీని తీసుకొచ్చి కానీ మూసి ప్రక్షాళన కానీ పర్యావరణం పరిరక్షించాలన్న ఉద్దేశం కొద్ది మూసి ప్రక్షాళన కానీ ఇలా అక్రమ లేఅవుట్లను ఇలా భూ కబ్జాకోరులను ఇసుక దందాగాళ్లను వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టించి ఇలా ఈ యువతను ఏదైతే నిర్వీర్యం దిశగా తప్పుదారి పట్టే విధంగా మత్తు పదార్థాలకు అలవాటు చేస్తుంటే ఆ మత్తును తొలగించాలని చెప్పి ఇవాళ అనేకమైన చర్యలు తీసుకుంటుంటే ఇవాళ ఒక అభద్రతాభావానికి ఉన్నాయి. ఇలా అక్కసుతో అరే మేము 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసినప్పటికి కూడా 85 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇంత మంచిగా పరిపాలిస్తుందే. ఇలా రైతులకు 22 వేల కోట్ల రుణమాఫీ చేసింది, రైతు భరోసా ఇచ్చింది, ఇవాళ ఉచిత బస్సులు ఇస్తుంది, ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు పెంచింది, మహిళలకు పావలా వడ్డీని తీసుకొచ్చి ఇస్తుంది. అదే అని ఈ యొక్క బాధను భరించలేక ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి విష ప్రచారానికి తెరలేపిందో మీ అందరికీ కూడా తెలిసి ఇవాళ అనేకమైన సోషల్ మీడియాలను సృష్టించి రాష్ట్రంలో ఉన్న ఏదైతే చట్టాలు వాళ్ళకు అడ్డంగా ఉంటాయని చెప్పి ఇలా విదేశాల్లో సోషల్ మీడియా సంస్థలను నెలకొల్పి యూట్యూబ్లను నెలకొల్పి అక్కడ నుంచి ఏ విధంగా పోస్టింగ్లు చేస్తారో మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఏ విధంగా వాళ్ళు ఈ సొసైటీని అంటే ఈ యొక్క ప్రజలు తప్పుదోవ పెట్టే విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా గమనించండి. వాళ్ళ కంచే గచ్చిబౌలి ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇలా కంచే గచ్చిబౌలి గురించి ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి వాళ్ళ అసలు ఈ సన్నాసులకి ఏమైనా తెలుసా కంచె గచ్చిబౌలి గురించి అని అంటున్నాను నేను. ఇవాళ 10 సంవత్సరాలు పడుకున్నారు కదా, కుంభకర్ణులు నిద్రపోయినారు కదా మీరు. ఇలా చంద్రబాబు నాయుడు హామీలో ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న విద్యార్థులను ఇక్కడున్న యువకులను విద్యావంతులు చేయాలని చెప్పి ఆ రోజు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి హయాంలో హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. ఆ రోజు 2,300 ఎకరాలు ఇవ్వడం జరిగింది సర్క్యులర్ ప్రకారం. తదనంతరం జరిగిన పరిణామాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బిల్లీరావు గారు అంటే ఐఎంజీ అకాడమీకి ఇలా ఆ భూమిని కేటాయించడం జరిగింది. ఆ భూ కేటాయింపుల్లో ప్రభుత్వ భూమి సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ భూమి ఇవాళ సమానంగా ఇవ్వడం జరిగింది. దానికి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు అప్పుడు ఇలా ఎక్స్చేంజ్ పత్రాల పైన కూడా సంతకం చేసింది. దానికి సెంట్రల్ యూనివర్సిటీకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి అనుమతులను కూడా ఇచ్చింది. అలా అది పక్కా ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లీరావు గారికి అంటే ఐఎంజీ అకాడమీకి ఎప్పుడైతే ఇవాళ ఈ భూమిని అలాట్ చేసిండ్రో ఐఎంజీ అకాడమీ కొరకు స్పోర్ట్స్ అకాడమీ కొరకు కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే కోర్టులో ఆ వాద్యాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ 10 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా తప్పగానే కళ్ళు మూసుకొని ఉన్నారు. ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ప్రభుత్వం కంచె భూమి అయినట్టయితే ఏ యూనివర్సిటీకి కానీ దేనికి కానీ బదలాయింపులు చేసే అధికారం ఉండదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా దానికి ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడదు, ఇవ్వదు కూడా. ఎందుకంటే ఫారెస్ట్ రూల్స్ ఈ దేశంలో అంత స్ట్రిక్ట్గా ఉండే కదా. ఒక భూమిని ఒక ఫారెస్ట్ భూమిని తీయాలంటే దానికి 2 అంతలా 3 అంతలా ఫారెస్ట్ భూమిని ఇవ్వాలి, దానిపైన ఉన్న నష్టపరిహారాన్ని ఇవ్వాలి, దానికి అఫారెస్టేషన్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. ఇవన్నీ అంటే అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి తేటతెల్లమైంది. ఇవాళ 10 సంవత్సరాలు ఆ భూమి అక్కడ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ భూమి ఏదైతే నిరుపయోగంగా ఉంటుందో ఆ భూమిపైన అనేకమైన చెట్లు పుట్టలు రావడానికి కారణం ఏర్పడుతుంది. కదా చెట్లు పుట్టలు వచ్చినప్పుడు అనవసర జీవ ప్రాణులు కూడా వస్తాయి. వాళ్ళు అక్కడ ఇవాళ వన్యప్రాణులు కూడా వస్తాయి. అక్కడ అంత పెద్ద చైన్లో ఇవాళ నిజంగా మీరు చెప్పింది నిజమైనట్టయితే వన్యప్రాణుల పట్ల కానీ ఈ పర్యావరణం పట్ల కానీ మీకు అంత అవగాహన ఉన్నట్టయితే జీవో 111 ఎవరైతే చేసిన మహానుభావాన్ని నేను అడుగుతుంది. అలా
ఇవాళ జంట నగరాలకు నీరందిస్తున్న జంట జలాశయాలను ఎప్పుడు కూడా దానికి నిరాటంకంగా నీరు రావాలని చెప్పి అది ఎంత కూడా మురికి కూపంగా మారకూడదు, పైన పట్టణాలు రాకూడదని చెప్పి ప్రకృతి ఏదైతే వర్షం కురుస్తుందో ఆ వర్షం నీళ్ళు రావాలని చెప్పి హిమాయత్ సార్ కానీ వీళ్ళ గండిపేటను కానీ వాటికి నీరు నిరాటంకంగా రావాలని చెప్పి గత కాంగ్రెస్ 111 పట్టుకొచ్చింది. అలా నీ ఆర్థిక లావాదేవీల కొరకు నీ భూ అహంకారంతో భూదాహం కొద్దీ ఆ రోజు ఇలా కొంతమంది బడా పెత్తందారులకు రియల్ ఎస్టేట్ సంస్థలకు తొత్తుగా మారి ఆ రోజు 111 అంటే 111ను ఇలా తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టినవి ఇలా రోజును నీ ధనదాహం కొద్దీ నీ భూదాహం కొద్దీ. అది నిజంగానే నువ్వు పర్యావరణ పరిరక్షణ కోరుకున్నోడివైతే మీ నాయనను అప్పుడు ఎందుకు నిలదీసి అడగలేదని చెప్పి నేను అడుగుతుంది వాళ్ళ. అదే మాదిరిగా మీకు నిజంగా కూడా అంత పర్యావరణం పట్ల మీకు ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నట్టయితే ఇలా మూసి ప్రక్షాళన చేస్తుంటే దానికి ఎందుకు అడ్డం వస్తున్నావు అని నేను అడుగుతుంది వాళ్ళ. నీ ఆయాంలోనే కదా ఇవాళ బుద్ధివేలు నమ్మింది. హైదరాబాద్లో నడిబొడ్డున ఉండే బుద్ధివేలు నమ్మి కొండలను గుట్టలను ఏ విధంగా ఇలా పిండి పిప్పి చేస్తున్నవి. ఇవాళ నియోపోలిస్ గండిపేట పక్కనే ఉన్న గుట్టలను ఏ విధంగా పిండి పిప్ప చేస్తున్నవి ఇవాళ నీకు తెలియదా అని నేను అడుగుతుంది. ఇవాళ నీ సిరిసిల్ల ప్రాంతంలో కూడా అనేకమైన కొండలను గుట్టలను ఏ విధంగా పిండి పిప్పి చేసి నీ ధనదాహానికి నీ అనుచరుల యొక్క ధనదాహానికి ఇలా తెరలేపింది తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూస్తాను. ఇవాళ లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెట్టి లేని వన్యప్రాణులందరూ క్రియేట్ చేసి ఇవాళ ప్రపంచాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ అది చేస్తుందని చెప్పడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఇలా కొంతమేర ఈ దుష్ప్రచారాన్ని కొంతమేర నమ్మి ఉండొచ్చు, కానీ రాను రాని నిజాలన్నీ కూడా నీకు తెలుస్తుంటే నీ బండారం అంతా బయటపడుతుంటే ఇంకా కూడా నవ్విపోదురు కాడగా నాకేది సిడ్ అన్నట్టు అన్నీ కూడా తప్పుడు వార్తలే, ఫేక్ వార్తలే, అన్ని ఫేకుడు వార్తలే. ఈ ఫేకు మాస్టర్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే కేటీఆర్ ఈ పేకు మాస్టరు అన్ని పేకుడే, వేరేది ఏం లేదు. ఇక ఎందుకంటే వాళ్ళకి తేడతెల్లం అయిపోయింది కదా. ఎంత ఆర్థిక అస్తవ్యస్తలకు గురి చేసినప్పటికి కూడా ఈ రాష్ట్రం తన కాళ్ళపైన తను నిలబడ్డది. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టంగా చేసే దిశగా ఈ ప్రజానికాన్ని తమ కాళ్ళపై నిలబెట్టే దిశగా ఇవాళ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇక మా వల్ల కాదు అని చెప్పి అయ్యా కొడుకులు ఇవాళ చెల్లె బావలు చేతులెత్తేసి ఇలా కేవలం శాపనార్థాలు పెట్టుడు అబద్ధాలు మాట్లాడే దిశగా పరిగెత్తి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కృత్రిమ మేధను ఉపయోగించి లేనిపోని వీడియోలను గ్రహించి ఇవాళ ఒక అబద్ధాల యూనివర్సిటీని స్థాపించి టీఆర్ఎస్ అనేది ఒక అబద్ధాల యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో వాళ్ళ యొక్క కార్యకర్తలను అందరికీ కూడా అబద్ధాలు నేర్పుడు తప్ప ఇంకోటి కాదు వాళ్ళు చేసింది. వాళ్ళ నోరు చెప్పితే అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే, తెల్లారు లేస్తే వాళ్ళ బతుకులన్నీ కూడా బతుకులే. ఇవాళ ఏం మాట్లాడారు, ఇక్కడేం మాట్లాడారు, ఇంకొక దూరం పోతే మాట్లాడరు వాళ్ళు. నాయన మాట్లాడిన దానికి పొంతన ఉండదు. వాళ్ళ నాయన మాట్లాడతాడు యూనివర్సిటీకి గిన్ని ఎకరాల భూమి అవసరమా అంటాడు. ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి గిన్ని ఎకరాల భూమి ఉంది, దాన్ని ఎందుకని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారు వాళ్ళ నాయన. మరి నాకు ఇంగిత జ్ఞానం లేదా అని నేను అంటున్నా కేటీఆర్ గారికి. ఇలా ఆ 400 ఎకరాలలో ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి తేడతెల్లం అయినప్పటికి కూడా ఇవాళ మళ్ళీ కంచి ఇలా ఫారెస్ట్ ఉండవు. ఫారెస్ట్ కూడా అది ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్టా అర్బన్ ఫారెస్ట్ అనేది కూడా ఫారెస్ట్ యొక్క భూముల యొక్క ఖాతాల్లో ఎక్కడ కూడా లేదు. అది ఇవాళ ఫారెస్ట్ భూమి ఖాతాలలో ఎక్కడ కూడా లేదు. ఇవాళ మన ఊళ్ళల్లో కూడా మన పొలాలే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం దున్నక పడా ఉంటే అందులో కూడా చెట్లు మునసలు సహజం. ఇవాళ ఆ చెట్లు మునిగాక ఆడికి జీవాలు వస్తాయి. కొన్ని కూడా లేనిపోని కృత్రిమ మీద ద్వారా సృష్టించి ఇలా ఒక నీలాప నిందలు మోపి ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఇలా ఒక బదనాం చేయాలనే ఒక కుళ్ళుతో కూడుకున్న కుతంత్రపు దుష్ప్రచారాన్ని చేస్తున్న దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వారి యొక్క అనుయాలకు నేను చెప్తున్నా, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, పిల్లి శాపనార్థాలు పెట్టినా, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, మీరు ఎన్ని మురిగినా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ
ఆర్థిక పునాదులను పరిపుష్టంగా చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణలోని 4 కోట్ల ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మీరందరూ కూడా ఎన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు లేవని మేము అంటలేదు. మీ మాదిరిగా నవ్విపోదురు కాడ నాకేటి సిద్ధి, కింద పడ్డా మీద పడ్డా బంచెత్తన సామెతంతో తెలంగాణలో సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మీ మాదిరిగా ఏమేమి కావాలి, మీ పార్టీ మాదిరిగా ఏమేమి కావాలి, ప్రతి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తాం. తప్పుగా చెప్తాం. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పారు. ఆర్థిక పరిస్థితులలో, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంప్లాయీస్కి కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా కోరుకున్నాడు ఆయన. నా దగ్గరనే పైసలు ఉన్న పైసలంటే మీ చేతుల్నే పెడతా, మీరే ప్రభుత్వాన్ని నడిపియండి, నేను మీ మాదిరి ఒక ఉద్యోగినే, నాకు ఈ బాధ్యత ఇచ్చినండి అంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసడానికి మేము సిద్ధంగా లేము కదా. ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. నిజాలు ప్రజలకు తెలియాలి, తెలిసే దిశగా చేస్తున్నాం. ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి ప్రయత్నాలు చిత్తశుద్ధితో ముందుకు పోతుంటే ఇవాళ వాళ్ళ నాయన ఆఫీస్కి రాడు, అసెంబ్లీకి రాడు, ఏమున్నా నౌకరు వద్దని చెప్పి ఆయన నౌకరు మీద ఉన్నంత ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా ఆయనకు. ఇలా అసెంబ్లీకి పోయి సంతకం పెట్టకుండా నౌకరు పోతుంది. ఎప్పుడు పోతుండే సుక్కగా తెగిపడ్డట్టు 6 నెలలకో 3 నెలలకో ఒకసారి పోయి సంతకం పెట్టేస్తాడు. అది బడ్జెట్ రోజు, ఎందుకంటే మాట్లాడేది ఏముండదు. ఇక ఫామ్ హౌస్లో నేను లేతే కానీ మగవుని కానీ ఆగనంటాడు. కానీ ఫామ్ హౌస్లో మాట్లాడేమో ఇంకా దురహంకారాన్ని ఇంకా మర్చిపోలే వాళ్ళు. ఇలా వ్యవస్థలన్నింటినీ కూడా ఒకవైపు వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసింది ఈ రాష్ట్రంలో. బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేస్తుంటే ఇలా కేంద్రంలో బీజేపీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ వాళ్ళ అవసరాల కొరకు వాడుకుంటుంది. అలా నేషనల్ హెరాల్డ్ పత్రికలో జరిగిన దందా ఏందో నాకు అర్థం కాలేదు ఇంతవరకు కూడా. అనేకమైన డొనేషన్లు ఇస్తారు. ఇలా ఎలక్టోరల్ బాండ్ల పేరు పైన బీజేపీ పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు దండుకుంది. అలా సుప్రీంకోర్టు తప్పులు బట్టి చివాట్లు పెట్టినప్పుడు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కూడా అనేకమైన ఇవాళ చూసినట్టయితే పేపర్లో చూసినట్టయితే వేల కోట్ల రూపాయల వాళ్ళ ఫండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది వాళ్ళ ఫండ్? నీ యొక్క అధికార దుర్వినియోగం ద్వారా కాదా అని నేను అంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏమనట, రాహుల్ గాంధీ ఏటోట, మాకు వ్యవస్థలపైన చట్టంపైన నమ్మకం ఉంది, వాటిని గౌరవిస్తాం మేము. కానీ ఎంతసేపు కక్ష సాధింపు ధోరణిలో ఇలా వ్యవస్థలను భ్రష్టు దిశగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాలు మెచ్చుకునే మాదిరిగా ఇలా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఆ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులను ఇచ్చింది, అధికారులకు బాధ్యతలను ఇచ్చింది. ఇవాళ రాజ్యాంగం ఇవాళ దానికి తూట్లు పొడిచే దిశగా ఒక మనువాద రాజ్యాంగాన్ని ఈ దేశంలో బీజేపీ పార్టీ ఇవాళ తీసుకురావాలనే యొక్క కుతంత్రాలను పక్కన పెడుతూ ఇవాళ అందుకే రాజ్యాంగ పరిరక్షణ యాత్రను కూడా చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ అందుకే ముందే మేము ఊహించినాం. ఇవాళ వ్యవస్థలను రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ కూలదూసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలను మేల్కొల్పే దిశగా ఇలా ఆ రోజు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ నఫరత్ చోడో భారత్ జోడో మొహబ్బత్ కా దుకాన్ ఖోలో అని చెప్పి ఏదైతే ఆ రోజు మేల్కొల్పింది. కాబట్టే ఇవాళ రాజ్యాంగంలో ఆ రోజు బీజేపీ పార్టీ 400 సీట్లు ఇస్తే వాళ్ళ యొక్క బండారం బయటపడుతుండే. అలా ఈ రాజ్యాంగం ఎప్పుడూ మారిపోతుండే. ప్రజలు గమనించి వాళ్ళ స్థానం ఏందో చూపించారు. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో పోరాడిన చరిత్ర లేదు. భారతదేశం పట్ల వాళ్ళకు మక్కువ లేదు. వాళ్ళకు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అనేక ప్రాంతాలు, కులాలు, మతాల యొక్క సమాహారమే ఇలా భారతదేశం. దాన్ని కాపాడడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఇలా సమానత్వాన్ని, పౌర హక్కులను పరిరక్షించే దిశగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను.